మహాపరిశుద్ధును జయంగల దేవుని యొక్క సముఖాన కూడి ఉన్న ప్రియ శ్రేష్టమైన సంఘానికి ప్రభును రక్షకుని మోక్షకుడైన యేసయ్య నామం పెట్ట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, ఆశీర్వాదము సంఘమంతటి మీద ఉంచబడి దేవుని యొక్క ఆత్మీయమైన కార్యాలు జరగాలని కోరుచు ఈరోజు మనము ధ్యానించబోయే అంశము యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఈ లోకంలో జీవించే వారందరూ యేసు వైపు చూచినప్పుడు పరిపూర్ణత గల బిడ్డలుగా మనం మార్చబడతామండి. యేసు వైపు చూచటం వలన మన జీవితానికి ఒక పరమార్థము అనుగ్రహించబడుతుంది. యేసు వైపు చూచటం వలన మన పట్ల ఉన్న దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. యేసు వైపు చూచటం వలన నీకు దేవుని యొక్క నడిపింపు నీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు వాక్య భాగం ద్వారాగా, దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. యేసు వైపు చూచుట అది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తిగత జీవితానికి, ప్రతి సంఘానికి అవసరమై ఉన్నదండి. ఈ లెంట్ డేస్లో ఉంటున్న మనము, ఈ లెంట్ పాలన చేస్తున్న మన జీవితాల్లో యేసు వైపు చూడకుండా నువ్వు లెంట్ పాలన చేస్తే అది నీకెంత మాత్రం కూడా ఆశీర్వాదము కానేరదు. యేసు వైపు చూస్తూ ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలను గడిపినప్పుడు అది నీకు, నీ కుటుంబానికి జీవాన్ని, సమృద్ధిని కలుగు చేస్తుందండి. ఈ వాక్య భాగము మన బాల్యం నుంచి వింటున్న వాక్య భాగమే. పేతురు యోహాను గారు మిట్ట మధ్యాహ్నం వేళ 3 గంటల సమయంలో శృంగారమను దేవాలయానికి వెళుచున్నారు. ఆ దినాల్లో దేవాలయం బయట, ఆ దినాలు కానీ ఈ దినాల్లో కానీ దేవాలయం బయట భిక్షకులు కూర్చొని అడుక్కుంటుంటున్నారు. ఈ భిక్షకులు అడుగుల ద్వారా, అంటే ఆలయంలో ప్రవేశించే ప్రతి వారిని వారు అడుగుతూ కోరుట ద్వారా వారు ఏదైనా కొంచెము వారికి లభిస్తుంది అన్న ఆశతో వారు దినమంతి కూర్చొని ఉంటుండేవారండి. పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఇతడు కుంటివాడైన భిక్షకుడు ఉదయము అతను తీసుకొచ్చి ఆలయం దగ్గర కూర్చొని పెట్టేవారు, సాయంకాలం మళ్ళీ తిరిగి తీసుకెళ్తుండేవారండి. అతని డ్యూటీ అంతా కూడా, దినమంతా కూడా ఆలయం బయటే అడుక్కుంటూ ఉండే జీవితం కలిగిన వాడు. ఈ దినాన ఈ కుంటి యొక్క భిక్షకుని యొక్క జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు, యేసు వైపు చూచే ప్రతి వారి జీవితంలో జరిగే అద్భుతమైన కార్యాలు ఈ దినాన మనము ధ్యానించుకోబోతున్నాం. దేవాలయం దగ్గర 2 రకాల ప్రజలు ఉంటుండేవారండి. ఒక రకము దేవాలయం బయట ఉన్నవారు, రెండో రకము దేవాలయం లోపల ఉన్నవారు. దేవాలయము బయట ఉన్నవారు యేసు యొక్క అద్భుతమైన కార్యాలు, యేసు యొక్క సూచకమైన క్రియలు, యేసు యొక్క ధన్యకరమైన జీవితము ఎరగిన వారు. దేవాలయం లోపల ఉన్నవారు యేసును చూస్తూ
యేసునామాన్ని ఘనపరుస్తూ యేసునామములో కొనియాడుతూ వచ్చున్నవారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. బయట ఉన్నవారు కొందరైతే లోనున్నవారు మరికొందరండి. యేసయ్య మంచి ఎగ్జాంపుల్ చెబుతూ తప్పైన కుమారు విషయంలో బయటికి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు గురించి యేసయ్య సంబోధించాడు. లోపల ఉన్న పెద్ద కుమారుని కూడా యేసయ్య సంబోధించాడు. బయట ఉండి తప్పిపోయిన వాడు చిన్న కుమారుడు అయితే, లోపల ఉండి తప్పిపోయిన వాడు పెద్ద కుమారుడు. ఈ దినాన దేవాలయం లోపల ఉన్నవారు తప్పిపోతున్నారు, బయట ఉన్నవారు కూడా తప్పిపోతున్నారండి. దేవుని యొక్క స్వస్థత బయట ఉన్న ప్రజలకు అవసరమే, లోపల ఉన్న వారికి అవసరమే. ఈరోజు వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు. పేతురు యోహాను గారి ద్వారాగా ఈ యొక్క గొప్ప కార్యము దేవుడు చేయాలని ఆశపడుచున్నాడండి. వీరు బయట ప్రాంతం ఉన్న ఆ భిక్షకులు, ఒక భిక్షకుడు పేతురు దగ్గర నుంచి పేతురు యోహాను దగ్గర నుంచి కొంత ఆశించాడండి. ఈ ఆశించడం ద్వారా అతను ఏం పొందుకున్నాడు, తద్వారా తన జీవితానికి ఏం కలిగింది అన్న విషయాలు ఈరోజు 5 విషయాలు మనము ధ్యానించుకోబోతున్నాం. ఈ 5 విషయాలు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితానికి అవసరమండి. ఈ 5 విషయాలు ప్రతి వారి యొక్క కుటుంబానికి అవసరము. ఈరోజు అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదము దేవుడు మన అందరికి అనుగ్రహించాలని కోరుచున్నాం. కీర్తనగాడు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఎవరైతే యేసునామాన్ని గణపరుస్తారో, ఎవరైతే యేసునామములో సాగుతారో వారికి వెలుగు కలగాలంట. అది దేవుని యొక్క వాక్య ప్రబోధన. మరి మనం వెలుగుమయంగా ఉన్నామా లేక మనము చీకటిమయంగా ఉన్నామా అన్నది ఎవరికి వారే సపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. మొట్టమొదటిది ఏంటంటే, యేసు వైపు ఎందుకు చూడాలి? ప్రశ్న. యేసు వైపు చూడమని ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇప్పుడు మన అందరికీ మెలిగేది ఏమనగా, యేసు వైపు ఎందుకు చూడాలి, ఆ చూచడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అన్నది ఇదేనా మనము ధ్యానాంశం అండి. యేసు వైపు ఎందుకు చూడాలి అంటే, మొట్టమొదటిగా స్వస్థత కొరకు చూడాలండి. దేని కొరకు చూడాలమ్మా? స్వస్థత కొరకు చూడాలి. అందరూ చెప్పాలమ్మా, దేని కొరకు చూడాలి? స్వస్థత. స్వస్థత నీ జీవితంలో, నా జీవితంలో జరుగుడు కొరకు మనం యేసు వైపు చూడాలండి. 38వ కీర్తన 4వ వచనం అంటాడు, 3వ వచనంలో, నా పాపములు బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపము అంటే ఏదో హత్య లేక ఇతరిత దొంగతనము, ఇది కాదండి. పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క మాట మీరడమే పాపము. ప్రార్థన చేయకపోవటమే పాపము. వాక్యమును ధ్యానించకపోవడమే పాపము. సహవాసానికి రాకపోవడమే పాపము. ఎప్పుడైతే ఈ యొక్క పాపము మన జీవితంలో ఉంటుందో, నువ్వు స్వస్థత లేదు అని అర్థం అండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, కీర్తనగాడు పాడుచున్నాడండి. ఒకవేళ నేను దేవునికి అవిధేయత కలిగి జీవిస్తే, ఒకవేళ నేను దేవుని యొక్క మాటను మీరితే, ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి నేను లోబడకుండా జీవిస్తే, నా జీవితంలో నా ఎముకలకు శక్తి లేదు, నా ఎముకలకు స్వస్థత లేదు, నా ఎముకలకు బలము లేదు అని అర్థం అండి. ఎందుకు దేవుని వైపు చూడాలి అనగా, స్వస్థత కొరకు చూడాలండి. నాకు ఆరోగ్యము, నేను పరిపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉన్నా అంటే నీకు స్వస్థ అవసరం లేదు. నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంది, నేను చాలా బాగున్నాను అనుకుంటే మీకు స్వస్థ అవసరం లేదండి. ఎవరైతే నా జీవితంలో ఆరోగ్యము లేదు, నా యొక్క శక్తి సన్నగిలుచున్నది, నా బలము క్షీణించున్నది, నేను బలహీనరాలను అవుతున్నాను అనే యొక్క ఆలోచన ఉందో, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు.
నిన్ను స్వస్థపరిచే దేవుని వైపు చూడు. నిన్ను బాగు చేసే యేసు వైపు చూడు. ఆ యేసు వలన తప్ప మరి దేని వలన నీకు స్వస్థత కలగదు. యెషయా భక్తుడు అంటాడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషుని బట్టి అతను నలుగొట్టబడెను, మన సమాధానాత్మైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత, ఎవరు? యేసు ప్రభు పొందిన దెబ్బల చేత నీకో స్వస్థత కలుగొచ్చున్నది. యేసయ్య ఆల్రెడీ మన కోసం దెబ్బలు తిన్నాడండి. యేసయ్య ఆల్రెడీ మన కోసం గాయపరచబడ్డాడు. ఆయన శరీరము కొల్లబరచబడింది. ఆయన శరీరము రక్తం కార్చింది. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు కూడా మన స్వస్థత లేకుండా ఉన్నామంటే ఎక్కడో పొరపాటు జరుగుతుందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి దేవుడు చేయి చాపి పిలుస్తున్నాడండి. యేసు వైపు చూడు. యేసు సమీపానికి రా. స్వస్థత, శారీరకంగా స్వస్థత అవసరము, ఆధ్యాత్మిక స్వస్థత అవసరము, మానసికమైన స్వస్థత అవసరం అండి. ఈ పుట్టినది మొదలుకొని భిక్షకుడైన ఈ జీవితంలో శారీరకమైన స్వస్థత లేదు, ఆధ్యాత్మిక స్వస్థత లేదు, మానసికమైన స్వస్థత లేదు. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు, ఫిజికల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు, స్పిరిచువల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాము, కానీ మనము కూడా స్వస్థత లేని వారిగా ఉన్నామండి. మన యొక్క శారీరకంగా మన అనారోగ్యంతో ఉంటున్నాం, మానసికమైన అస్వస్థ ఉంటున్నాం, ఈ యొక్క ఆధ్యాత్మిక అస్వస్థ మనం కలిగి ఉంటున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. యేసు వైపు చూడు. యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే నీకు విడుదల, యేసు వైపు చూస్తే నీకు రక్షణ, యేసు వైపు చూస్తే నీకు ఆరోగ్యము, యేసు వైపు చూస్తే నీకు పరిపూర్ణత. ఆ దేవుని వైపు చూసే బిడ్డలు గుండా కోరుచున్నాడండి. ఇక్కడ పేతురు యోహాను గారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఆలయంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ చూస్తున్న కుంటి భిక్షకుడు, అక్కడ జరిగిన సన్నివేశం ఈ దినాన మనము జ్ఞప్తి తెచ్చుకున్నామండి. అతడు రక్షణ కొరకు రక్షణ లేనివాడుగా ఉన్నాడు, సమాధానం లేనివాడుగా ఉన్నాడు, నడిపింపు కోసం ఆశ కలిగి ఉన్నాడండి. ఈ యొక్క పుట్టినది మొదలుకొని భిక్షకుడు తన జీవితంలో అశాంతే, ఎప్పుడు కూడా తన జీవితంలో నెమ్మది లేదండి. ఎప్పుడు తనని ఎవరో ఒకరు నడిపించాలి తప్ప తనకు తనగా నడవలేడు. ఎవరో ఒకరు తనని సాగనివ్వాలి తప్ప తన జీవితానికి ఒక సరైన గమ్యం లేదు. కనుక అస్వస్థ బాధపరచు ఆ యొక్క స్వస్థ కోసం ప్రయాసపడుతున్నాడండి. అందుకే యేసు ప్రభు చాలాసార్లు మీరు స్వస్థపడగోరుచున్నారా అని అడుగుతూనే ఉన్నారండి. మీరు స్వస్థపడగోరుచున్నారా అనే దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనం వింటూనే ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. స్వస్థత కలగడానికి యేసు వైపు చూడు. ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ రుగ్గాత్మలు ఉన్నాయో, ఏ అనారోగ్యంతో బాధపడుచున్నావో, ఏ ఆర్థికమైన సమస్యతో బాధపడుచున్నావో, ఏ మానసిక ఒత్తిడితో బాధపడుచున్నావో, ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుచున్నాడు. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానయ్యా, మీరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. నా ద్వారా తప్ప మీకు ఏ విధమైన స్వస్థత ఎవ్వరికీ కలగదు. ఇది వాక్యం చేసి మాట్లాడుచున్నాడండి. ఈ స్వస్థత కోసం ప్రయాసపడితేనే కానీ ఆశీర్వాదాలు మన చేతిలో చూడలేమని. ఇతను పుట్టినది మొదలుకొని భిక్షకుడు, పుట్టినది మొదలుకొని ఆ దేవాలయాన్ని నమ్ముకున్నాడండి. దేవాలయం నమ్ముకున్నాడు, కానీ దేవాలయంలో దేవుడు వద్దు అనుకున్నాడండి. దేవాలయం బయట కూర్చొని భిక్షమంటకు ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన అందులో నివసిస్తున్న పరిపూర్ణమైన దేవుడు తనకు కావాలనే కోరిక ఉంటే, ఆశ ఉంటే ఎప్పుడో స్వస్థ పొందేవాడు. ఆ కోరిక లేనివాడుగా ఉన్నాడండి. పేతురు యోహాను గారు ఆలయానికి రావడం జరుగుతుందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా రెండోదిగా నడిపింపు కొరకు యేసు వైపు చూడాలండి. దేని కొరకు యేసు వైపు చూడాలంటే నడిపించిన కొరకు యేసు వైపు చూడాలి. ఇక్కడ రాయబడి ఉంది 3వ వచనము, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు
వాడు చూచి భిక్షమడుగగా అంతవరకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేరండి. అంతవరకు తనని డైరెక్షన్ చెప్పేవారు లేరు. అంతవరకు తనని నడిపించేవారు లేరు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి ఒక రోగి అక్కడ కనబడతాడండి. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుచున్న రోగి, పెరాలసిస్తో బాధపడుచున్న రోగి కనబడతాడు. అక్కడ యేసు ప్రభువు అడుగుతారు, అయ్యా నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీకు స్వస్థత అవసరం అంటే అతడు కంప్లైంట్ ఇస్తున్నాడండి. అయ్యా ఈ కోనేరు దగ్గరగా ఉంది, బెతెస్దా కోనేరు దగ్గరగా ఉంది, కానీ ఇంతవరకు నీలాగా నన్ను ఎవరు అడగలేదయ్యా. ఆ కోనేరు ఎప్పుడైతే కదిలించబడుతుందో నన్ను ఎత్తి నీటిలో వేసేవారు లేరు. ఆ దేవదూత వచ్చి కోనేరు కదిలించినప్పుడు నా కోసం ప్రయాసపడేవారు లేరు అని కంప్లైంట్ ఇస్తున్నాడు అండి. ఈరోజు వాక్యం చేరి మాట్లాడుచున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా స్వస్థపడగోరుచున్నావు అని దేవుడు అడుగుచున్నప్పుడు నాకు స్వస్థత కావాలన్న వారికి దేవుడు స్వస్థత ఇవ్వగలరు, కానీ ఆ కోరికలైన వారికి దేవుని యొక్క స్వస్థత లభించదండి. ఈ పుట్టినది మొదలుకొని భిక్షకుని యొక్క జీవితంలో వారు చూస్తున్నారు, అయ్యా నాకు నడిపించేవారు లేరయ్యా. 119 కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ఈరోజు ఆయన యొక్క నడిపింపు ఎవరైతే కోరుతారో వారు ధన్యులండి. స్వస్థత అవసరము అన్న ఆశ ఉన్నవారు, స్వస్థత అవసరమన్న కోరుకున్నవారు దేవుని యొక్క నడిపింపు కోసం చూడాలండి. ఇక్కడ పేతురు యోహాను వాని వైపు తేరి చూచి గత శుక్రవారం అనుకుంటా మనము విన్నాం. దేవుని వైపు తేరి చూచడం వలన వచ్చే ఆశీర్వాదాలు మనం విన్నామండి. దేవుని వైపు తేరి చూచడం వలన ఏ రీతిగా ఉంటుందో ఆ దీవెన మనం విన్నాం. తేరి చూచుడంటే తేటగా కనబడేలాగున కళ్ళు పెద్దవి చేసుకొని గుడ్లప్పగిని చూస్తున్నాడండి. ఈ పేతురు యోహాను వల్ల ఏమైనా జరుగుతుందేమో అని. ఈ యొక్క రోగి పుట్టినది మొదలుకొని భిక్షకుడైన ఈ యొక్క రోగి తన ఆత్మీయతను కోల్పోయాడు, తన యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు, తన యొక్క క్రమాన్ని కోల్పోయాడు, తన యొక్క వరములు కోల్పోయాడండి. కనిపెడుతున్నాడు. వారి వైపు తేరి చూచి కనబెడుతున్నాడు. వీరి ద్వారా కానీ సరే తిరిగి నాకు పునర్జీవితం వస్తుందా, వీరి ద్వారా కానీ సరే నాకు ఏదైనా లభిస్తుందని చెప్పి ఆశతో వేచి ఉన్నాడండి. అక్కడ మనం గమనిస్తే పేతురు యోహాను గారు అంటున్నారు, వెండి కానీ బంగారం కానీ మా ఇద్దరు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎంత లక్ష్యం ఉంచెను. అంతలో పేతురు, వెండి బంగారం అద్దె లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని అది అండర్లైన్ చేసుకున్నామా. అక్కడ పేతురు యోహాను చేస్తున్న గొప్ప కార్యము, మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, కానీ మేము ఏమైతే కలిగి ఉన్నామో అదే మీకు ఇస్తున్నాం. ఈరోజు ఆ యొక్క ఛాలెంజ్తో కూడిన మాట మనం చెప్పగలమా? ఆలయంలో ప్రవేశించిన ఆలయంలో ఉన్నవారే మాట చెప్పగలరు, కానీ ఆలయంలో లేనివారే మాట చెప్పలేరండి. ఇప్పుడు ఆలయంలో ఉన్న మనము నా దగ్గర వెండి లేదు, నా దగ్గర బంగారం లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను అన్న సత్యాన్ని మనం చెప్పగలమా? ఇక్కడ పేతురుగా చెప్తున్నారండి, నా దగ్గర వెండి లేదు, నా దగ్గర బంగారం లేదు, కానీ ఏమైతే నేను కలిగి ఉన్నానో అదే నీకు ఇచ్చున్నాను. ఏ రక్షకునైతే నేను కలిగి ఉన్నానో అదే నీకు ఇచ్చున్నాను. నా దేవుడు విమోచకుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు రోగులను స్వస్థపరిచేవాడు, నా దేవుడు కార్యాలు చేసే సమర్థుడు. అక్కడ తన చేయి చాపి పట్టుకున్నాడండి, తన చేతులు చాపి పట్టుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, చెయ్యి చాపుట అనగా ఆ చేతులు దేనితో నింపడ్డాయంటే ప్రభావంతో నింపడ్డాయండి. పేతురు గారి యొక్క చెయ్యి, యోహాను గారి యొక్క చెయ్యి ప్రభావంతో నింపడింది. కారణం ఏమనగా వారు దేవుని యొక్క నామాన్ని
మోయుట కొరకు ఇష్టం చూపిన వారు, దేవుని యొక్క నామంలో ఆ యొక్క నామాన్నిలో సాగుటకు ఇష్టం చూపిన వారు, ఆ దేవుని యొక్క సిలువను మోయుటకు ఇష్టం చూపిన వారు, ఆ దేవుని యొక్క ప్రభావంతో నింపడిన వారు, ఆ దేవుని కొరకు వారి జీవితాన్ని సాక్ష్య రూపంలో సమర్పించుకున్న భక్తులని. పేతురు దేవుని ఎరగక మునుపు తన జీవితం ఒకలాగా ఉంది, ఎరిగిన తర్వాత తన జీవితం ఒకలాగా ఉందండి. పేతురుగాకున్న దుడుకు స్వభావము చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి విషయం ముందే ఉండాలని ఆశపడతాడు, ప్రతి విషయంలో తను మొదటి స్టెప్ వేయాలని ఆశపడతాడండి. మీరు సువార్తలో మీరు చదివితే ఎక్కడ చూసినా పేతురు డైలాగే కనబడుతుంది, యేసుప్రభుతో పేతురు డైలాగ్ కనబడుతుందండి. అక్కడ మధ్యరాత్రి వేళ యేసుప్రభు సముద్రం నడిచి వచ్చి చూసినప్పుడు పేతురు అన్నాడండి, నేను కూడా నీతో పాటు నడిచి వచ్చేస్తానయ్యా, నేను కూడా నడిచి వచ్చేస్తానయ్యా. యేసయ్య రమ్మన్నప్పుడు యేసును చూచినంతకు బాగా సాగిపోయాడండి. యేసును చూచినంత బాగా నడిచి వెళ్ళిపోయాడు సముద్రంలో. ఎప్పుడైతే యేసు మీద చూపు మళ్ళిందో మునిపో సాగిన రాయబడింది. యేసు వైపు చూచినంత వరకు ఆశీర్వాదం ఇంట్లో ఉంటాయి. యేసు వైపు చూచినంత వరకు నీ కుటుంబంలో క్షేమం ఉంటుంది. యేసు వైపు చూచినంత వరకు వర్ధిల్లత నీ జీవితంలో ఉంటుంది. యేసు వైపు చూచినంత వరకు సకల విధమైన మేలులతో నువ్వు నింపబడతావు. నా యేసు యొక్క ప్రభావము ఈరోజు నీ ఇంట్లో నివసించును గాక. పేతురు యేసు వైపు చూచాడు కాబట్టి ఎప్పుడైతే యేసయ్య సిలువ వేయబడడానికి అప్పగించబడుతున్నాడు, యేసయ్య సిలువ వేయబడడానికి అప్పగించబడుతున్నాడు, దేవుని యొక్క శక్తి గల కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు అండి. దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క వాక్యంలో చూపిస్తున్నాడండి. యేసు వైపు చూస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు సమకూరుతాయి. యేసు వైపు చూస్తే నీ జీవితంలో ధన్యత ఏర్పడుతుంది. ఆ యేసు నామము శక్తిగల నామము, ఆ యేసు నామము ప్రభావంతో నింపబడిన మా నామము. అందుకంటున్నాడండి, ఈ పక్షవే గలవాడు పేతురు యోగాను వైపు చూస్తున్నారు. వారి దగ్గర నుంచి ఏదైనా వెండి కానీ బంగారం కానీ దొరుకుతుందేమో చెప్పి ఆశ కలిగి ఉన్నాడండి. పేతురు అంటున్నాడు, అయ్యా మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, మాలో ఉన్న దేవునికి ఇస్తున్నాం, మాలో ఉన్న యేసు ప్రభునికి ఇస్తున్నాం, మాలో ఉన్న రక్షకునికి ఇస్తున్నాం. ఈరోజు దేవుని కాలంలో నివసిస్తున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మీలో నివసిస్తున్న మీ దేవుని ఇతరులు పంచుతున్నారా? మీలో నివసిస్తున్న యేసుని ఇతరులకు పరిచయం చేస్తున్నారా? మీలో నివసిస్తున్న యేసుని ఇతరుల యొక్క జీవితంలో ఆశ్చర్యకరంగా మీరు మలచబడుతున్నారా? పేతురు ఏమాత్రం సంకోచించలేదండి. మా దేవుడు మేమైతే కార్యం చేయలేమయ్యా, మేమైతే బాగు చేయలేం, మేమైతే నీకు విడుదల కలుగు చేయలేం, కానీ ఏ దేవునికైతే మేము ప్రార్థన చేస్తున్నామో, ఏ రక్షకునికైతే మేము మొరపెడుతున్నామో, ఏ విమోచకుడికైతే మేము ఆ దేవుని యొక్క నామంలో కొనియాడుతున్నామో ఆ దేవుడే కార్యాలు చేయగల సమర్థుడు. షేక్ హ్యాండ్ ఇచ్చుట ద్వారా ఎప్పుడైతే పేతురు గారు తన చేయి చాపి వాని చేతిని పట్టుకున్నాడు, షేక్ హ్యాండ్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆయనలో ఉన్న ప్రభావము రోగుల్లోనికి ప్రవేశించను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయనలో ఉన్న ప్రభావము రోగుల్లోనికి ప్రవేశించను. ఎవరైతే ప్రార్థన పరులో, ఎవరైతే జీవంతో నింపబడతారో, ఎవరైతే యేసయ్య కాలిబయటకు ఇష్టం చెప్తారో, ఎవరైతే యేసు నామాన్ని భరించడానికి ఇష్టం చెప్తారో, ఎవరైతే యేసు నామలో సాగడానికి ఇష్టం చెప్తారో వారు ప్రభాంగల బిడ్డలుగా మార్చబడతారండి. వారు దేవుని యొక్క అభిషేకంతో నింపబడతారు, దేవుని యొక్క శక్తితో నింపబడతారు. అక్కడ అంటాడు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు కానీ ఇస్తున్నానయ్యా, లేచినాడు. షేక్ హ్యాండ్ ఇచ్చడం ద్వారా అందుకే రాస్తారండి, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తిన సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. చేతులు ఎప్పుడైతే మనం పైకి ఎత్తామో దేవునికి మనం సరెండర్ అవుతున్నాం అని అర్థం అండి. దేవునికి మనము అప్పగించుకున్న అర్థం. చేతులెత్తి ప్రార్థించే ద్వారా నేను దేవునికి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకున్న అర్థం. పేతురు చేయి పైకెత్తకుండా ఆ రోగి స్వస్థపరచబడ్డండి. పేతురు చేయి పైకెత్తకుండా రోగిలో పరిపూర్ణ స్వస్థత రాదు. మోసే తన చేతులు పైకెత్తకుండా ఇశ్రాయేలు ప్రజలకు విజయం రాదు. ఏది తన చేతులు పైకెత్తకుండా ఇశ్రాయేలు ప్రజల యొక్క 3-4 సంవత్సరాల వర్షం కురువదని చెప్తే కురవలేదు.
తన చేతులు పైకెత్తాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలిగాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, చేతులు పైకెత్తిన వారి యొక్క జీవితాల్లో అభిషేకం ఉంటుందండి. పేతురు గారు చేయి పైకెత్తి వాళ్ళకి ఇస్తున్నాడండి. అయ్యా, మేము ఏ దేవుని అయితే ప్రార్థన చేస్తున్నామో, మేము ఏ దేవునికైతే స్తుతి చేస్తున్నామో, ఆ దేవుడే నీ జీవితంలో కార్యము చేయనుగాక, ఆ దేవుడే నీ యొక్క జీవితాన్ని వెలుగుమయంగా మార్చునుగాక, ఆ దేవుడే నేను స్వస్థపరచునుగాక, ఆ దేవుడే నీకు విడుదల కలుగు చేయనుగాక. పేతురు యోహాను యొక్క చేతులు ప్రభావితపడ్డాయని కారణం ఏంటంటే, వారు తమ దేవుడైన యేసయ్యకు వారు చేసిన స్తుతుల ద్వారా, వారు తమ దేవుడైన యేసయ్యకు వారు చేసిన ప్రార్థన ద్వారా వారు ఇక దేవుడు వారి జీవితంలో పనిచేస్తున్నాడండి. రెండోదిగా, దేవుని వైపు షేకండ్ ఇచ్చుట్లో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, పేతురు యోహాను పరిశుద్ధతతో నింపబడ్డారండి. ఎలాగంటారా, ప్రతి దినము కూడా దేవుని యొక్క అభిషేకము వారి మీద దిగి వస్తుంది. ప్రతి దినము దేవుని యొక్క ఆత్మతో వారు నింపబడుతూనే ఉన్నారండి. ఎప్పుడైతే చేతులు పైకెత్తున్నావో నీలో పరిశుద్ధత దేవుడు అనుగ్రహిస్తాడండి. పరిశుద్ధత లేకుండా పుట్టినది మొదలుకొని కుంటి భిక్షకుని బాగు చేయలేరండి. నాలో పరిశుద్ధత లేకుండా నేను ఎవరి కోసం ప్రార్థన చేసినా వారికి స్వస్థత రాదు. స్వస్థత రావడానికి మూలమైన స్తంభం ఏమనగా మనము పరిశుద్ధులమై ఉండాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తారండి. పేతురులో ప్రార్థన ద్వారా పరిశుద్ధత అండి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘం రాస్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టమేంటా అసాధ్యమో. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ఆ విశ్వాసులు కొనసాగలేరండి. పేతురు యోహాను పరిశుద్ధ కలిగి బిడ్డలుగా మార్చబడ్డారు కనుక వారి మీద ఉన్న ప్రార్థన, వారి మీద ఉన్న స్తుతి ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు. రెండోదిగా, వారి యొక్క జీవితంలో కాపాడుకొంచిన పరిశుద్ధ ద్వారా దేవుడు ఆ రోగిలో పనిచేస్తున్నాడు. మూడోదిగా, ఈ పేతురు యోహానులో విశ్వాసం ద్వారా దేవుడు వారిలో కార్యం చేస్తున్నాడండి. విశ్వాసం ఉంచుట ఎప్పుడైతే మన జీవితంలో చేతనవుతుందో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. అందుకే యాకోబు రాస్తాడు, క్రియలు లేని విశ్వాసమో మృతమో. విశ్వాసం అంటే క్రియ జరగాలండి. విశ్వాసం అంటే క్రియ జరగాలి, కార్యం జరగాలి. అదే విశ్వాసము. పేతురు యోహాను అన్నాడు, మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు. అవిశ్వాసం చెప్పలేదండి, అపనమ్మకం చెప్పలేదు. మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ఆ దేవుని స్తుతించాము, మా దేవుని కనపరచాము. ఈరోజు దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. విశ్వాసంతో పలికారండి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు. దేవాలయము బయట ఉన్న వారికి లేని విశ్వాసము, దేవాలయము లోపల ఉన్న వారికి కలిగిన విశ్వాసవంతులు చూస్తున్నామండి. ఎందుకు దేవుని వైపు చూడాలంటే, స్వస్థ కొరకు యేసు వైపు చూడాలి, నడిపింపు కొరకు యేసు వైపు చూడాలి. మూడోదిగా, యేసు వైపు చూడడానికి మూడో కార్యం ఏంటంటే, క్షమాపణ పొందుటకు యేసు వైపు చూడాలండి. ఇతను పుట్టినది మొదలుకొని భిక్షకుడుగా ఉండడానికి ఎప్పుడైతే వారి వైపు తేరి చూస్తున్నాడో, వారి వైపు తేరి చూస్తున్నాడో, తన జీవితంలో తను పొందిన ప్రతి ఒక్క విధేయతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడని నమ్ముచున్నానండి. క్షమాపణ లేకుండా ఆశీర్వాదాలు రావండి. క్షమాపణ లేకుండా ఆ యొక్క స్వస్థత కార్యం జరగదు. క్షమాపణ లేని వారి జీవితంలో ఆశీర్వాదాలు చూడలేరు. ఏ బిడ్డైతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తారో, ఏ బిడ్డైతే దేవుని యొక్క సన్నిధిలో వారికి వారు సమర్పించుకుంటారో, అప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడండి. ఈ యొక్క బిడ్డ క్షమాపణతో దేవుని సన్నిధిలో వేడుకున్నాడని, ప్రభా నా జీవితాన్ని క్షమించు, నా బ్రతుకును క్షమించు. క్షమించిన కొడుకే యేసుని వచ్చాడండి. మార్క్స్ వార్త 2:5 అక్కడ ఒక పక్షివే గలవ అంటూ యేసయ్య మాట్లాడతాడండి. యేసయ్య మాట్లాడుతూ అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే. నీ పాపములు క్షమింపబడిన యేసు ప్రభు అంటాడండి. ఆ మాట యేసయ్య ఉచ్చరించడంలో 3 యొక్క అర్థాలు. ఒకటి, యేసయ్య కార్యం చేస్తే ముందు ఆత్మను బాగు చేస్తాడు. యేసయ్య ఎప్పుడు కార్యం చేస్తున్నా సరే ఆత్మ బాగోకుండా శరీరంలో స్వస్థత రాదు. శరీరంలో స్వస్థత రాకుండా నువ్వు దేవుని నామాన్ని ఘనపరచలేవు. అందుకన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి.
ఇక్కడ రాయలేదండి. ఇక్కడ ఈయన చెప్పలేదు యేసయ్య పక్షవేగనంతో పేతురు యోహాను చెప్పండి పాపాలకు క్షమించమని చెప్పలేదండి. కానీ యేసు వైపు చూచుటలో క్షమాగుణం కలిగింది. ఆ క్షమాగుణం కలుగుటలో తన పాపాలు తన అవిధేయత దేవుడు శిలువలో కొట్టివేసినట్టు గ్రహించాడండి. ఈరోజు క్షమాపణ కొరకు యేసు వైపు చూడాలి. సత్యవాక్యము మనల్ని కంటుందండి. వాక్యం మనల్ని కంటుంది. వాక్యానికి లోబడినప్పుడు పవిత్రత పరుస్తుంది. వాక్యం ఎప్పుడైతే పవిత్రపరుస్తుందో అది నిన్ను పోషిస్తుంది, అది నిన్ను సంరక్షిస్తుందని. అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. ఒకటి, ఆ స్వస్థత కొరకు యేసు వైపు చూడాలి. రెండోది, నడిపింపు కొరకు యేసు వైపు చూడాలి. మూడోది, క్షమించిన కొరకు యేసు వైపు చూడాలి. నాలుగోదిగా, అంతర్గత శాంతి కొరకు సమాధానం కొరకు యేసు వైపు చూడాలని. తన ఆత్మలో సమాధానం లేదు. తన పుట్టినది మొదలుకొని సమాధానం లేనివాడుగా ఉన్నాడండి. శాంతి లేనివాడుగా ఉన్నాడు. నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. ఇతరుల మీద ఆధారపడమే తన జీవితం. ఎవరో తను మోసి రావాలి, మోసుకెళ్ళాలి, అదే తన జీవితం. కానీ తనకు తనుగా నడిచి వెళ్ళడానికి శక్తి లేదు. తనకు తనుగా పని చేసుకోవడానికి శక్తి లేదు. తనకు తనుగా కార్యాలు చేసుకోవడానికి శక్తి లేదు. సమాధానం లేనివాడుగా ఉన్నాడండి. ఈరోజు దేవాలయానికి వచ్చే వారి జీవితంలో కూడా సమాధానం లేని ఉన్నామండి. ఆలయానికి వస్తున్నాము, పోతున్నాము, కానీ ఇన్నర్ పీస్ ఎంతమందికి ఉంది? సమాధానం ఎంతమందికి ఉంది? నెమ్మది గల మనసు ఎంతమందికి ఉందంటే 100లో 1% ఉన్నారని నమ్ముచున్నా అండి. 99% నెమ్మది లేని జీవితం కలిగి ఉన్నాం. లోకంలో జీవించే ప్రతి వారం కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేని వారిగా ఉన్నామండి. యేసు వైపు చూస్తే ఆ సమాధానం నీకు లభిస్తుందండి. యేసు వైపు చూస్తే ఆ నెమ్మది నీకు లభిస్తుంది. ఎందుకంటే నీలో ఆ యొక్క విధేయత కూడిన మనస్సు రావడానికి యేసు వైపు చూడాలి. నీలో నెమ్మదితనం రావడానికి యేసు వైపు చూడాలి. ఈ రోగి నెమ్మది లేని వరకు ఉన్నాడండి. అక్కడ అన్నాడు, అయ్యా నా జీవితం అంతా కూడా ఏదో ఒకటి నాకు ఇస్తే, ఏదైనా నాకు ఇస్తే దాని ద్వారా నేను పోషింపబడతాను. ఆశ కలిగి ఉన్నాండి. పేతురు యోహాను అతనిలో ఉన్న అసమాధానం చూశారు. సమాధానం లేని యొక్క తత్వాన్ని చూశారు. కాబట్టి అన్నాడు, ఆ సమాధానకరుడని యేసయ్య నీకు ఇస్తున్నానయ్యా. నువ్వు సమాధానం లేని వాడుగా ఉన్నావు, నెమ్మది లేని వాడుగా ఉన్నావు, శాంతి లేని వాడుగా ఉన్నావు. ఆ సమాధానం కర్తనే ఇవ్వడానికి మేము ఈ దేవాలయానికి వచ్చాం. మేము కలిగి ఉన్న మా దేవుడు సమాధానానికి మూలకర్త. మేము కలిగి ఉన్నది మా దేవుడు నిన్ను సమాధానపరచబడి ఉన్నాడు. సమాధానం లేనివాడు ఎక్కడ ఉండలేడని, నెమ్మది లేనివాడు ఎక్కడ స్థిరంగా ఉండలేడు, ఏ చోటు కూడా ఉండలేడని. ఎప్పుడు అశాంతి, ఆ యొక్క నెమ్మది లేని తనం గలవాడి యొక్క ముఖ కవులకు చూస్తే ఆయుధం తాగిన మొక్కలాగా ఉంటుందండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళగా ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు యేసు వైపు చూడాలి అంటే, నువ్వు పోగొట్టుకున్న సమాధానం కోసం యేసు వైపు చూడు. నువ్వు పోగొట్టుకున్న నెమ్మది కోసం యేసు వైపు చూడు. నువ్వు పోగొట్టుకున్న ఆ శాంతి కొరకు యేసు వైపు చూడు. కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన వాక్కుల్లో శ్రేష్టమైన వాక్యం ఏంటంటే, సమాధానం గలవారు ధన్యులు, వారి సమాధాన పరిస్థితి కాదండి, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరైతే సమాధాన పరచడానికి ఇష్టం చూపుతారో, ఆ మీడియాలు తీసుకుంటారో, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన వారటండి వారు. అందుకే పేతురు యోహాను సమాధాన పరచడానికే ఆ యొక్క రోగి దగ్గరికి సమీపించారు. సమాధానం ఇవ్వడానికే రోగిని సమీపించారండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క నామాన్ని కనపరుస్తున్నావో, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క నామాన్ని కొనియాడుతున్నావో, అదే రీతిగా నీ చేతిలో దేవుడు కార్యం చేస్తాడండి. సమాధానం లేని యొక్క రోగిని పేతురు యోహాను, మేము కలిగి ఉన్న మా దేవుడు, మేము కలిగి ఉన్న మా యేసయ్య, అతడు నజరేయుడైన యేసుక్రీస్తు నామము, నజరేయుడైన యేసుక్రీస్తు నామం మేము కలిగి ఉన్నది ఎవరు అంటే యేసు నామము. యేసు నామములో శక్తి ఉందండి.
యేసు నామంలో ప్రభావం ఉంది. యేసు నామము స్వస్థపరిచే నామము. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం గల నామం అండి. ఆ యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నా. ఆ రోగం నుంచి విడుదలవ్వడానికి యేసు నామాన్ని ఉపయోగిస్తున్నాడండి. అతడు పోగొట్టుకున్న సంతోషము, అతడు పోగొట్టుకున్న ఆరోగ్యము, అతడు పోగొట్టుకున్న పరిపూర్ణత ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. కనుక యేసు వైపు అతడు చూడమని చెప్తున్నాడు. యేసు వైపు చూస్తే మనం పొందుకునే 3 ఆరులు జ్ఞాపకం పెట్టుకోండి. 3 ఆరులు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకము నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఆయన యొక్క అభిషేకం నీ మీద దిగి వస్తుంది. నువ్వు రిసీవ్ చేసుకో. రెండోదిగా రిలీజ్ చేయి. అభిషేకం నువ్వు దాచుకోవద్దు, నువ్వు ఇద్దరులకు పంచు. మూడోదిగా రిపీట్ చేయి. అభిషేకం మనం పొందుకోవాలి, అభిషేకాన్ని విడుదల చేయాలి. అభిషేకం ఎప్పుడు కూడా విడుదల చేస్తూనే ఉండాలండి. యేసుప్రభు పొందుకున్న అధికారము, ఆ యొక్క పవర్ అండ్ అథారిటీ పేతురు యోహాను శిష్యులు పొందుకున్నారు. ఆ శిష్యులు పొందుకున్న ఆ పవర్ అండ్ అథారిటీ 500 మంది పంచారు. 500 మంది పొందుకున్న పవర్ అండ్ అథారిటీ కొన్ని వేల మంది పంచిపెట్టారండి. అందుకే పేతురు యోహాను అంటున్నా, అయ్యా మా దగ్గర ఏ వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగిన యేసు నామము నీకు ఇస్తున్నామయ్యా. ప్రార్థన ఎక్కడ ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క అవసరం ఉంటుందో, ఎక్కడ ఆయన మహిమ ప్రభావితం చేయబడడానికి ఇష్టం ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలు చేస్తారండి. ఇక్కడ ఈ యొక్క రోగి యొక్క జీవితంలో ప్రార్థన ఉంది. ఈ రోగి యొక్క జీవితంలో అవసరం ఉంది. ఈ రోగి యొక్క జీవితంలో దేవుని యొక్క మహిమ పరచాలనే యొక్క తృష్ణ ఉందండి. అందుకే యేసు వైపు సమాధానం కోసం వేచి ఉన్నాడండి. ఐదోదిగా ఎప్పుడైతే యేసు వైపు చూచాడో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమన్న బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవునికి స్తుతించుచు వారితో పాటు దేవాలయమునకు వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చున్నవాడు వీరే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ఆయనకి సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహించాడండి. సంపూర్ణ విడుదల దేవుడు అనుగ్రహించాడు. యేసు వైపు నాకు ఇష్టమైనప్పుడు యేసు వైపు చూస్తాను, నాకు కష్టమైనప్పుడు యేసును మానేస్తానని చెప్పి అనుకోలేదండి. యేసు వైపు ప్రతి దినము ప్రతి గడియ చూస్తూనే ఉండాలి. యేసు వైపు చూచిన వారికి విడుదల లభిస్తుందండి. ఇక్కడ వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క రోగి పక్షవాయుతో సరే మొదలుకొని కుంటి భిక్షకుడైన ఈ యొక్క రోగి 5 విషయాల కోసం యేసు వైపు చూచాడు. 5 విషయాల కోసం యేసు వైపు చూచాడండి. 1, స్వస్థత కొరకు యేసు వైపు చూచాడు. 2దిగా తన జీవితంలో నడిపింపు కోసం యేసు వైపు చూచాడు. 3దిగా క్షమాపణ కొరకు యేసు వైపు చూచాడు. 4దిగా అంతర్గత సమాధానం కోసం యేసు వైపు చూచాడు. 5దిగా విడుదల కోసము యేసు వైపు చూచాడు. ఈరోజు ఈ స్థితిలో మనము అసమాధానంగా ఉంటూ స్వస్థత లేకుండా వేదన పడుకున్న వారందరికీ ఈరోజు యొక్క వాక్యం చెప్తున్నాడు. స్వస్థపరచు యెహోవానే నేనే. యేసయ్యే డాక్టర్ అండి. యేసయ్యే డాక్టరు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫలానా రోజు ఫలానా సమయం రా అంటే ఆ రోజు ఆయన నోట్ చేసుకుంటాడు. ఆ టైంకి మనం వెళ్తేనే మనకు చూస్తాడండి. నువ్వు తర్వాత ఎప్పుడు వెళ్తాంటే చూడరు. కానీ యేసయ్య అనే డాక్టరు సమయమందును అసమయమందును నీకు ఎప్పుడైతే నీకు యేసయ్యను చూడాలనిపిస్తుందో, ఏ టైంలో అయితే నీకు యేసు యొక్క అవసరం ఉందో అప్పుడు 2 చేతుల పైకెత్తి యేసయ్య నన్ను స్వస్థపరచవా, నా పట్ల కార్యం చేయవా, నేను బలహీనతో ఉన్నానయ్యా, నేను రోగంతో ఉన్నానయ్యా, నేను వ్యాధంతో ఉన్నానయ్యా, నా కన్నీరు తొడవా అని నువ్వు చేతులైతే ప్రార్థించిన గడియలోనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, స్వస్థపరచు దేవుడు నేనే, స్వస్థతనిచ్చేవాడు నేనే, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడే. పిలుస్తున్నావు నువ్వు,
స్వస్థత లేకుండానే బాధపడుతున్నా కానీ, స్వస్థత లేకుండానే వ్యాధం చెందుతున్నా కానీ, స్వస్థత కోసం ఆ డాక్టర్ ఈ డాక్టర్ తిరుగుతున్నా కానీ, నా యేసు యొక్క సన్నిధిలో మోకరిస్తాను, నా యేసు యొక్క అభిషేకం నేను ప్రార్థన చేస్తాను, నా యేసు యొక్క సముఖం నేను విన్నవించుకుంటాను, నా యేసు యొక్క రక్తంతో నేను కలుగబడతాను, నా యేసు దగ్గర సమాధానం ఉంది. మోకరించానమ్మా, కన్నీరు గార్చండి. యేసు నామములో ఉన్న శక్తిని వెలిగితే, యేసు నామములో ఉన్న ప్రభావం వెలిగితే మోకరించక మానవండి, చేతులెత్తక మానవు. దేవుడు స్వస్థవ చేయక నేనని సెలవిచ్చిన దేవుడు ఆయన మాట తప్పనివాడు. ఆయన ఆ దినాన్ని ఎలాగైతే కార్యాలు చేస్తాడు, ఈ రోజు కూడా అదే కార్యాలు చేయగల సమర్థుడు. మరణము సైతము రక్షించగల సమర్థుడు, మరణాన్ని సైతము జయించగల సమర్థుడు. ఆ యేసు నామము శక్తిగల నామంలో నువ్వు మోకరించి విశ్వాసంతో నమ్మికతో పలికితే ఈరోజే నీ దేవుడు స్వస్థపరిచి ఆశపడుతున్నాడని. ఈ లోకములో 39 రోగాలు ఉన్నాయటండి. డాక్టర్ల యొక్క పరిశోధనలో 39 రోగాలు ఉన్నాయట. ఏసీ ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడండి. అంటే ప్రతి దెబ్బ కూడా స్వస్థత కొరకే, ప్రతి దెబ్బ స్వస్థత కొరకే. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నావు కానీ, ఆలయానికి వస్తున్నా కానీ, పాటలు పాడుతున్నా కానీ, విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడిగే నమ్మిక లేకుండా ఉన్నామండి. నా దేవుడు కార్యాలు చేయగల సమర్థుడండి. నువ్వు నమ్ముట నీ వలనైతే వాక్యాలన్నీ తెలుస్తుంది మనకి. మరి ఎందుకు నమ్మిక ఉంచలేకపోతున్నావు? ఎందుకు నమ్మికతో నువ్వు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు నమ్మికతో నువ్వు దేవుని అడగట్లేదు? ఉపవాసం చేస్తున్నావు, ఉపవాసంలో ఉంటున్నాం, ఎందుకు నా దేవుడు కార్యం చేయరనే అవిశ్వాసం ఉంటున్నావు. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని సందేహింపక నువ్వు పలికితే కొండ ఎత్తబడి సముద్రం పడవేయబడుతుంది అని చెప్పి వాక్యం అని చెప్పి మాట్లాడుతున్నాడే. వాక్యం అబద్ధమా? వాక్యం అబద్ధమా? నువ్వు కొలిచే దేవుడు అబద్ధికుడా? నువ్వు కొలిచే దేవుడు అబద్ధాలు చెప్పువాడా? కాదు కదా. మరి ఎందుకు అవిశ్వాసం చెబుతున్నావు? ఎందుకు ఆ యొక్క విశ్వాసాలను నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? గాలిని సముద్రం గడ్డింపగది నిమ్మనమాయను అని వాక్యం చేసి మాట్లాడుతున్నాడే. గాలి సముద్రం అంటే ప్రతి కష్టాలు, ప్రతి వేదనలు నువ్వు యేసు నామములో పడుకో, దాన్ని తొలగిస్తాడు, తొలగిస్తాడు. కానీ కావాల్సింది సవాల్తో కూడిన విశ్వాసం అండి. అవసరాల కోసం ఉండే విశ్వాసం కాదు, అందరిలాంటి విశ్వాసం కాదు. నీ విశ్వాసంలో ఒక సవాలు ఉండాలి. నా దేవుడు రక్షించడానికి సముద్రాన్ని శత్రులకు మేషకు అబెద్నెగో చెప్పిండేదిగా అదే నమ్మిక నీలో ఉండాలండి. చేసి చూడండి, ఆ రోజు శత్రులకు మేషకు అబెద్నెగో ఏ దేవునికైతే ప్రార్థన చేసి మా దేవుడు విడిపించడానికి సమర్థుడు, మా దేవుడు రక్షించే సమర్థుడు అని చెప్పారో ఆ దేవుడు నువ్వు మరుపెట్టి చూడు, అది ఎలా ఉంటుందో చూడు. స్మిత్ విగిల్స్వర్త్ అన్న భక్తుడు, ఆయన నత్తివాడండి, నత్తివాడు. మాటలు చాలా కష్టంగా మాట్లాడేవాడు. ఆయన ఒకసారి స్టేజ్ మీద నిలబడితే ఒక డాక్టర్ నిలబడి ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి, పేరు మోసిన డాక్టర్ వచ్చి, స్మిత్ కూర్చోనవు, నువ్వు మాట్లాడడానికి అనర్హుడు, నువ్వు వాక్యము సరిగా చెప్పలేకపోతున్నావు, ఎందుకయ్యా నువ్వు మాట్లాడేలా, కూర్చో అని గద్దించాడండి. అక్కడ స్మిత్ ఏమన్నా తెలుసా, నవ్వుతూ అన్నాడు, అయ్యా నాకు మాట సరిగి రాకపోయినా సరే నేను దేవుని పని చేస్తున్నాను. మరి నీకు మాట బాగొచ్చు కదా, నువ్వు పేరు మోసిన డాక్టర్ కదా, పేరు మోసిన మంచి వైద్యుడు కదా, నువ్వు ఏ పని చేస్తున్నావయ్యా, నువ్వు ఏ పని చేస్తున్నావు అని చెప్పి తిరిగి రిటర్న్ అడిగారటండి. ఆ స్మిత్ విగిల్స్వర్త్ నీడ పడిన వారు ఆశ్రద పొందారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ స్మిత్ విగిల్స్వర్త్ ఆ యొక్క నీడను తాకిన వారు స్వస్థత పొందారు. అంటే నీడలోనే స్వస్థ ఉన్నదండి. నీలో అది ఉందండి, మీలో ఆ ప్రభావం ఉంది, మీలో శక్తి ఉంది. నా యేసు నామం ధరించిన ప్రభావం కలిగిన ప్రతి బిడ్డలు కూడా ఆ ప్రభావంతో ఉండాలండి. ఆ ప్రభావంతో ఉండదు. యేసు నామం నువ్వు మోస్తున్నావు,
యేసునామాన్ని నువ్వు సహించడానికి ఇష్టపడుతున్నావు, యేసునామంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు, యేసు యొక్క భారానికి మోయడానికి ఇష్టపడుతున్నావే. సాక్షాత్ జీవితం ఏదండి? ప్రభావం ఏది? ఈరోజు ఆ ప్రభావం కోసం దేవుడు చూస్తున్నాడండి. ఈ యొక్క పేతురు యోహాను ప్రభావం గల బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ప్రభావాన్ని సప్లై చేస్తున్నారు. తీసుకో, మాలో ఉన్న ప్రభావం నీకు ఇస్తున్నాను, తీసుకో. మాలో ఉన్న యేసునికి ఇస్తున్నాను, తీసుకో. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అండి? దట్ మీన్స్ నీలో ప్రభావం లేదని అర్థం. నీలో యేసు నామంలో సాగుతున్నా కానీ ప్రభావం బిడ్డలుగా మనం లేవని అర్థం. యేసు నామంలో ఉంటున్నా కానీ ప్రార్థన శక్తి లేని వాళ్ళగా ఉన్న అర్థం. అసలు ఆ ప్రభావంతో నింపబడిన మనము ఎలా ఉండాలి తెలుసండి? వెతుకులాట్లో ఉండకూడదండి. చాలా సార్లు మీకు చెప్తుంటాను, ఆలయానికి వచ్చే ముందు ప్రార్థన పూర్వకంగా రండి అమ్మా, ప్రార్థన పూర్వకంగా రండి, ప్రార్థన పూర్వకంగా రండి. ఎందుకో తెలుసా? ఆ ప్రభావంతో నింపడిన బిడ్డలుగా ఉంటే నువ్వు పాడే పాట ఇతరులకు జీవితంలో కార్యం చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఇతర జీవితంలో కార్యం చేస్తుంది. నీ మాటలో ప్రభావం ఉంటుంది, నీ పాటలో ప్రభావం ఉంటుంది. ఆ యొక్క ప్రభావం గల బిడ్డగా నువ్వు ఉంటేనే ఇతరులకు ఆశీర్వాదం అని. అది రావాలండి. అందుకే పేతురు యోహాను అన్నాడు, అయ్యా మాలో ప్రభావము రావడానికి కారణం ఏంటంటే మా యేసయ్య నామం, మా యేసయ్య నామం. యేసు నామంలో కార్యాలు జరుగుతాయి. యేసు నామంలో బలమైన కార్యాలు జరుగుతాయండి. ఈరోజు ఆ యేసు నామంలో కూడి వచ్చిన సంఘాన్ని అంతటిని కూడా దేవుడు ప్రభావితం చేయాలని ఆశపడుతున్నారు. ఇంకా ఎక్కడైనా స్వస్థత లేకుండా ఉన్నావా? ఎక్కడైనా ఆరోగ్యం లేకుండా ఉన్నావా? ఎక్కడైనా బలహీనత ఉందా? ఎక్కడైనా రుగ్గాత్మ ఉందా? ఈరోజు నా యేసే అంటున్నాడండి, నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే, నీ పట్ల కార్యం చేసే దేవుడు నేనే. నీకు నువ్వుగా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే ఆ దినాన ఆ పుట్టినది మొదలుకొని భిక్షకుడైన ఆ కుంటివాని చేతిలో కార్యం చేస్తున్న దేవుడు ఈరోజు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడండి. తను బాగైన తర్వాత కృతజ్ఞత కలిగి ఆలయంలో ప్రవేశించాడండి. జాగ్రత్త వినండమ్మా, బాగైన తర్వాత కృతజ్ఞత పూర్వకంగా ఆలయానికి వచ్చాడు. దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఆ యొక్క సాక్ష్యమైన జీవితాన్ని కనపరిచాడండి. యేసుప్రభు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకొని మీ రోగం బాగైపోతుంది అన్నప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాడు ఒక్కడే వచ్చాడండి. తక్కిన వాడు ఎక్కడా? నేటి దినాల్లో ఈ యొక్క వచ్చిన దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే అందరూ స్వస్థ పొందుతున్నారు కానీ ఒక్కడే వస్తున్నారండి. అందరి చేతులు దేవుడు కార్యం చేస్తున్న ఒక్కరే వస్తున్నారు. దేవుని యొక్క సంధిని చేసే ప్రార్థన ద్వారా, సంఘం చేసిన ప్రార్థన ద్వారా స్వస్థత మనలో అనేకలో జరుగుతుంది కానీ ఒక్కరే దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నారని ఓపెన్గా చెప్పేది ఒక్కరే. నా జీవితంలో దేవుడు కార్యం చేశానని చెప్పి సాక్ష్యం ఇచ్చేది మనలో ఒక్కడే చెప్తున్నారు. అందరిలో కార్యం జరుగుతుందండి. ఆ ఒక్కరి స్థానంలో నీవు నేను అందరూ ఉండాలని వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నువ్వు మోకరించి దేవుని సందులో వేడుకోవాలని. అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను సాగుతున్నాను కానీ ప్రభావం నాలో లేదయ్యా. ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆరాధిస్తున్నాను, నేను సేవిస్తున్నాను, నీ నామాన్ని కనపరుస్తున్నా కానీ శక్తిహీనత కలిగి ఉన్నానయ్యా. ప్రార్థన లేమి కలిగి ఉన్నానయ్యా. వాక్యం లేకుండా ఉన్నానయ్యా. సహవాసం లేకుండా ఉన్నానయ్యా. అయితే నన్ను క్షమించు. ఈరోజు బయట ఉన్న రోగి పరిపూర్ణ స్వస్థ పొందాడండి. పేతురు యోహాను ఆ రోగిని స్వస్థపరిచిన రీతిగా ఈరోజు బయట ఉన్న వారు చాలామంది మన కోసం చూస్తున్నారండి. మన కోసం చూస్తున్నారు. వారి రోగాలతో వారు ఎప్పుడు కూడా కనిపెడుతున్నారండి. ఆలయంలో వారు వెళ్తున్నారు కానీ వారిలో ఉన్న ప్రభావం ఎవరికి పంచవట్లేదని చెప్పంటున్నారండి. వారు వెళ్ళి వారు నిజదేవుడు అన్నారు, రక్షకుడు అన్నారు, స్వస్థపరిచే దేవుడు అన్నారు. ఆ స్వస్థత మాకు సప్లై చేయట్లేదు. సప్లై చేయలేని విశ్వాసులుగా మనం ఉన్నామండి. సప్లై చేయలేని క్రైస్తులుగా ఉన్నాం. నేను ఒక్కడనే బాగుంటే చాలు, నా కుటుంబమే దేవుని దగ్గరికి వెళ్తే చాలు, తక్కినోడు ఎలా పోతే పోని అన్న రీతిగా ఉంటే
మన యేసయ్య బిడ్డలం కాదండి. యేసు బిడ్డలం కాదు. యేసయ్య బిడ్డలు, యేసుని కలిగిన వారు రోగులను స్వస్థపరచులుగా మార్చబడతారు. యేసుని కలిగిన వారు అసమాధానం ఉండే వారికి సమాధానం కలిగించేవారు ఉంటారు. యేసుని కలిగిన వారు ఇతరులకు స్వస్థతనివ్వడానికి ముందంజ భాగాలు ఉంటారండి. ఈరోజు అటువంటి గొప్ప దేవుని యొక్క శక్తి ప్రభావము వాళ్ళందరిని ఆవరించి బలపరిచి దీవించి కార్యము చేయనుగాక. ఆమేన్.